రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సిపిఎం నేత మురళి. కూటమి ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యేలకు ప్రతి మద్యం షాపు నుంచి కమిషన్ రూపంలో డబ్బులొస్తున్నాయని, ఈ వ్యవహారం అందరికీ తెలిసిన రహస్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏబిఎన్ ఛానల్లో జరిగిన డిబేట్ లో ప్రస్తావనకొచ్చాయి. చర్చలో పాల్గొన్న జనసేన ప్రతినిధి మాత్రం దీనిపై నవ్వుతూ స్పందించారు. చర్చను నడిపించిన యాంకర్ మాత్రం ఈ మాటల్ని కవర్ చేయడానికి, దారి మళ్లించడానికి ప్రయత్నించిన పరిస్థితిని హ్యాండిల్ చేయడం కష్టంగా మారింది. ఆయన చేసిన కవర్ డ్రైవ్లు, డైవర్షన్లు ఫలించకపోవడంతో చర్చ ఒక దశలో వేడెక్కింది. మురళి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కూటమి నేతలపై సిపిఎం వేసిన ఈ తూటాలు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపాయి. ఇక దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. నేననేది ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలా లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యేకి లిక్కర్ షాపుల నుంచి కమిషన్ పోవడం లేదో చెప్పనండి. ఈ రోజు ప్రతి ఎమ్మెల్యే లెక్కగట్టి, మరి గతంలో ఒక వారానికో నెలకో ఇంత డబ్బులు ఇవ్వాలన్నటువంటి ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. కౌంటర్ లో ఎంత వ్యాపారం జరుగుతుందో ఆ వ్యాపారం ఎంత అయిందనే అధికారులందరూ కాదన్నారు. సరే, అధికారులందరూ కాదు, ఎందుకంటే అధికారులంతా అయితే వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఎవరో కొందరు, అలాగే 175 మంది ఎమ్మెల్యేలు అంటే అందులో ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. నేనైతే అనేది చెప్పాలి ఏనంటున్నా. నేను ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, లేదా హోమ్ మినిస్టర్ అయినా, ఇంకొకరైనా 175 మంది వీళ్ళందరూ భాగమే కదా. ఎవరికి చేరడం నేను నాకు తెలిసినటువంటి ఏంటి పాయింట్ ఆఫ్ అబ్జెక్షన్?